బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత కొనసాగుతోంది. ఇస్లామిక్ మతోన్మాదులు ఎక్కడికక్కడ హిందువులపై దాడులకు పాల్పడుతున్నారు. ఆ దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు చివరికి మైనార్టీ వ్యతిరేక నిరసనలుగా రూపాంతరం చెందాయి. దీంతో అక్కడ హిందువుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నిరసనకారులు హిందువుల ఇళ్లకు నిప్పుబెట్టడం, వాళ్లను చిత్రహింసలకు గురి చేయడం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద ఇంట్లోకి దూరి అందిన కాడికి దోచుకున్నారు. ఆయన ఇంటిని తగలబెట్టేశారు. దీంతో ఇంట్లోని దాదాపు 3000 సంగీత పరికరాలు దగ్ధమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న పరికరాలవి. అటువంటి వాటిని మతోన్మాదులు దగ్ధం చేశారు. ఈ ప్రమాదంలో ఆనందతో పాటు భార్య, పిల్లలు తప్పించుకున్నారు. ప్రస్తుతం వారంతా సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నారు. కేవలం వ్యక్తులే కాదు, దేవాలయాలను వదలడం లేదు. బంగ్లాదేశ్ ఖుల్నా డివిజన్లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి నిప్పుబెట్టారు. ఈ దాడులపై ఇస్కాన్ అధ్యక్షుడు చిన్మోయ్ కృష్ణన్ దాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిట్టగాంగ్లోని 3 దేవాలయాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. షరియత్పూర్లోని ధనుకా మాన్సా బారీ ఆలయంలో ముష్కర మూక బీభత్సం సృష్టించింది. రాధాకృష్ణుల విగ్రహంతో సహా మొత్తం ఆలయాన్ని కూల్చివేసింది. వీటితో పాటు దినాజ్పూర్ శ్మశాన వాటికను వదలలేదు. పార్వతీపూర్ జిల్లాలో కాళీ దేవాలయంతో సహా 5 దేవాలయాలపై దాడి జరిగింది. చిరీర్బందర్ జిల్లాలో హిందూ కుటుంబాల ఇళ్లపై దాడి జరిగింది. హరిశోభ కోసం ఏర్పాటు చేసిన స్థలం కూడా ధ్వంసం చేయబడింది. బోచాగంజ్లో అనేక హిందూ కుటుంబాలపై దహన ప్రయత్నం జరిగింది. బారిషాల్ నగరంలోని హిందూ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో దుండగులు పదునైన ఆయుధాలతో సంచరిస్తున్నారు. కాట్పట్టి, చౌక్ బజార్, బజార్ రోడ్ ఏరియాల్లో వారు సంచరిస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో హిందువులే ఎక్కువగా నివసిస్తుంటారు. ఆ దేశంలో ప్రస్తుతం హిందువులే టార్గెట్గా దారుణాలు జరుగుతున్నాయి. ఎంతలా అంటే చనిపోయిన వారు హిందువులేనా కాదా అనే విషయాన్ని సైతం చెక్ చేసుకుంటున్నారు నిరసనకారులు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఇవేమీ కొత్త కాదు. గత చరిత్రను పరిశీలిస్తే అనేకసార్లు హిందువుల ఊచకోత జరిగింది. బంగ్లాదేశ్లో పరిస్థితులు హిందూ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఆ దేశంలో ప్రతి ఏటా హిందూ జనాభా తగ్గిపోతోంది. 1951తో పోలిస్తే ప్రస్తుతం బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో హిందువుల వాటా 14% మేర తగ్గిపోయింది. బంగ్లాదేశ్లో ప్రతి ఏటా 2,30,000 మంది హిందువులు దేశం విడిచి వెళ్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అక్కడి ప్రభుత్వాలు సైతం దేశం విడిచి వెళ్లిన హిందువుల భూములను వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ కింద స్వాధీనం చేసుకుంటాయి. ఈ చట్టం ద్వారా వాటిని ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తారు. ఈ విధంగా 1965 నుంచి 2006 మధ్య హిందువులకు చెందిన సుమారు 26 లక్షల ఎకరాల భూమిని అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో 12 లక్షల హిందూ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే 2016 జనవరి నుంచి జూన్ మధ్య బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న హింసలో 66 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇందులో 24 మంది గాయపడడంతో పాటు 49 దేవాలయాలు ధ్వంసమయ్యాయి. హిందువులకు వ్యతిరేకంగా ఛాందసవాద ఉద్యమం 1980 నుంచి 90 మధ్య తీవ్రస్థాయిలో కొనసాగింది. 90లో అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసిన తర్వాత చిట్టగాంగ్, ఢాకాలోని అనేక హిందూ దేవాలయాలకు దుండగులు నిప్పుబెట్టారు. ఇక బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ప్రత్యేకించి హిందువులే లక్ష్యంగా దాడులు జరిగాయి. చాలామంది పాకిస్తానీయులు హిందువులనే దోషులుగా భావించడంతో హిందువులపై దాడులు జరిగాయి. 1951 అధికారిక జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్లో, అంటే నాటి తూర్పు పాకిస్తాన్లో మొత్తం హిందువులు 22% ఉన్నారు. 1991 నాటికి ఈ సంఖ్య 15%కి పడిపోయింది. కాగా 2011 జనాభా లెక్కల్లో ఈ సంఖ్య కేవలం 8.5%కి తగ్గింది. 2022లో అది 8%కి పడిపోయింది. అదే సమయంలో ముస్లింల జనాభా 1951లో 76% ఉండగా 2022 నాటికి 91%కి పెరిగింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం 1964 నుంచి 2013 మధ్య మతపరమైన హింస కారణంగా 11 మిలియన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు. బంగ్లాదేశ్లో ప్రతి సంవత్సరం 2,30,000 మంది హిందువులు దేశం విడిచి వెళ్తున్నారని వెల్లడించింది. 2000 నుంచి 2010 మధ్య దేశ జనాభా నుంచి దాదాపు 10 లక్షల మంది హిందువులు అదృశ్యమయ్యారని 2011 జనాభా లెక్కల్లో తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అల్లర్లు చూస్తే హిందువులకు బంగ్లాదేశ్ ఏమాత్రం సురక్షితం కాదు. దీంతో భారీ ఎత్తున హిందువులు భారత్కు వలస వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో దాదాపు 1 కోటి మందికి పైగా భారత్కు వలస వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వీరికి ఆశ్రయం కల్పించేందుకు భారత్ రెడీగా ఉంది. వారందరికీ CAA చట్టం ద్వారా పౌరసత్వం ఇచ్చేందుకు వీలు పడుతుంది. బంగ్లాదేశ్కు సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్తో పాటు అస్సోం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాలకు వీరంతా చేరుకునే అవకాశం ఉంది. వీరికి ఆశ్రయం ఇచ్చేందుకు కేంద్రం కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. హిందువులు ఎప్పుడూ ఇస్లామిక్ రాడికలైజేషన్కు బలి అవుతూనే ఉన్నారు. 1947లో పాకిస్తాన్లో ఊచకోత జరిగింది. 1990లో కశ్మీర్లో మారణహోమం జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతోంది. ఈ 3 ఘటనల్లోనూ హిందువులే బాధితులయ్యారు. అయినా కూడా చాలామంది కళ్ళు తెరవడం లేదు. ఇంకా మొద్దు నిద్రలోనే ఉన్నారు. ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో భారత్ కూడా మిగలదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.